నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఎలా ఉన్నారు అక్క? బాగున్నానురా. అక్క, శ్రావణ మాసంలో ఆఖరి అమావాస్య వచ్చేస్తోంది. ఆఖరి అమావాస్య శుక్రవారంతో కూడి వస్తోంది. అంటే శుక్రవారం ఉదయం మధ్యాహ్నం సుమారు 12కి అమావాస్య తిథి మొదలు కాబోతోంది కాబట్టి శుక్రవారము, శనివారం సూర్యోదయానికి అమావాస్య ఉంది. ఎట్లా చేసుకోవాలి అనేది చెప్తారు కానీ సో మరి శుక్రవారం అమావాస్య లక్ష్మీదేవికి చాలా చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్తారు. అవును. సో ఆ రోజున ఎట్లా వినియోగించుకోవచ్చు? మీరు విశేషంగా గానగాపురంలో ఉండబోతున్నారు ఈ శుక్రవారం అమావాస్య ఘడియల్లో. గానగాపురంలో మరి మీతో పాటు వచ్చిన వాళ్ళు చక్కగా స్వామి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దర్శన భాగ్యం చేత. అవును. అకల్కోట కూడా వెళ్ళబోతున్నారు కాబట్టి అమ్మవారి దగ్గర కూడా వెళ్ళబోతున్నాం. తుల్జాపూర్ అమ్మవారు. అద్భుతం. మరి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ రోజుని ఎట్లా వినియోగించుకోవచ్చు మీ ద్వారా? అమావాస్య తిథి ముఖ్యంగా ఆన్సెస్టర్స్ కి చాలా ఇంపార్టెంట్ రా, పితృదోషాలకి. ఎందుకంటే ఈ పితృదోషాలకి దత్తాత్రేయ స్వామి కూడా చెప్తారు. పితృదోషాలు పోవాలి అంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయాలి. ముఖ్యంగా ఆ రోజు పెద్దల్ని గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజు నల్ల నువ్వులుతో ఏమీ లేకున్నా కూడా ఇలా ఆర్ఘ్యంలాగా వదిలేసినా చాలు. అంటే వాళ్ళని గుర్తు చేసుకుంటున్నామని గ్రాటిట్యూడ్ తెలుపుకోవడానికి తర్పణం లాగా వదిలితే మంచిది ఆ రోజు. ఇంకోటి పితోరి అమావాస్య అని కూడా అంటారు. అంటే దుర్గాదేవిని పూజిస్తారు. సప్తమాతృకుల్ని అలాగే అష్టమాతృకుల్ని కూడా పూజించుకునే శుభదినం అన్నమాట ఆ రోజు. ఎందుకు పూజించాలి దుర్గాదేవిని? దుర్గాదేవిని మన శక్తి, ప్రకృతి నుంచి తిరిగి మనకి శక్తినిచ్చి సర్వ ఉపద్రవాల నుంచి కూడా కాపాడింది. తన పిల్లల్ని రక్షించుకోవాలి అనుకునే ప్రతి వివాహిత స్త్రీలు కూడా అమ్మవారిని పూజించాలి దుర్గాదేవిని. తన సౌభాగ్యం కోసం ప్రతి ఒక్కరు తన సౌభాగ్యం కోసం, పిల్లల రక్షణ కోసం కూడా దుర్గా అమ్మవారిని పూజించాలి. కన్న తల్లే అర్థం చేసుకోగలదు కదా పిల్లల బాధ. అందుకే ఆవిడ జగజ్జనని, అందరికీ తల్లి కాబట్టి ఆ తల్లిని పూజిస్తాము. అందుకే శుక్రవారం సాయంత్రం ఎవరైతే అమావాస్య తిథి రోజు నిమ్మకాయల దండ గనక అమ్మవారికి, దుర్గా అమ్మవారికి కనుక ఇస్తే తీసుకెళ్లి ఆ రోజు సర్వ దోషాలు తొలగిపోతాయి. రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. అలాగే సర్పదోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా రాహుకేతువులు. రాహు అంటే ఎవరో కదా, అమ్మవారినే పూజిస్తారు, దుర్గా అమ్మవారిని. రాహుకేతుల వల్ల చాలా మందికి సమస్యలు వస్తాయి. ఎటువంటి గ్రహ దోషాలైనా తొలగిపోతాయి. డార్క్ ఎనర్జీస్ అన్ని కూడా, బ్లాకేజెస్ అన్ని కూడా ఈ నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించడం వల్ల ఎటువంటి ఆపదల నుంచైనా అమ్మవారు మనల్ని కాపాడతారు. గ్రామ దేవతలు కూడా ఉంటూ ఉంటారు కదా, వాళ్ళకైనా సమర్పించవచ్చు. గ్రామ దేవతలు కూడా. ఇప్పుడు మెయిన్ దుర్గా అమ్మవారి యొక్క బీజాలు ఇవన్నీ కూడా. అంటే ఆవిడ రూపాలే ఇవన్నీ. వీళ్ళందరూ కలిస్తే మహాశక్తి. అంతే కదా. గ్రామ దేవతలకి నిమ్మకాయల దండ సమర్పించిన, దుర్గా అమ్మవారి గుళ్ళో నిమ్మకాయల దండ సమర్పించిన చాలా విశేషమైన ఫలితం. రైట్. శుక్రవారం సాయంత్రం దానికి ఏమైనా సంఖ్య ఉంటుందక్క? ఇన్ని నిమ్మకాయలు ఉండాలి ఆ దండలో? 18 గాని, 21 గాని, 54 గాని ఆ సంఖ్య ఉంటుంది. 9 సంఖ్య వచ్చేలా చూసుకోవాలి. మీరు రాహు అనగానే నాకు అనిపించింది ఏంటి అంటే, సంఖ్య చూసుకుంటే 22 వస్తుంది. అవును, దానికి కూడా రిలేట్ అయింది. రాహు కరెక్ట్. చాలా చక్కగా రిలేట్ అవుద్ది. అందుకే అమ్మవారికి ముఖ్యంగా ఇది చెప్పాం. అలాగే నిమ్మకాయల దండకి గంధము, కుంకుమ బొట్టు చిన్నగా పెట్టేసి మీరే తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించండి. అలాగే ఎలాగో దుర్గా దేవాలయానికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ దీపారాధన చేసుకోండి. ఏ దీపారాధన చేయమంటారు? నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అన్నమాట. అలాగే శనివారం కూడా అమావాస్య ఉంది కాబట్టి ఏదైనా అంటే చారిటీ, చిన్న చారిటీ మీకు సంబంధించి శని నుంచి బయటపడాలి, శని బాధల నుంచి బయటపడాలంటే నల్లని వస్తువులు, నల్లటి దుప్పట్లు లేదా నల్లటి టవళ్ళు, నల్లటి చెప్పులు లేదా వర్షాకాలం గొడుగులు, నల్లటి గొడుగులు ఇవి దానం ఇవ్వచ్చు శనివారం రోజు. పితృదేవతలు కూడా శాంతిస్తారు, వాళ్ళ పేరు మీద ఇవ్వచ్చు. అలాగే కాల సర్ప దోషాలు చేసుకోవడానికి ఆ రోజు ముఖ్యమైన రోజు. కాల సర్ప దోష పూజలు చేసుకోవడానికి
ఆ రోజు తొలగించుకోవటం కోసం శనివారం చేసుకోవచ్చు. శనివారం పూజా విధి సో 2 రోజులు మనం యూటిలైజ్ యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే పిండి దీపాలు కూడా శనివారం రోజే వెలిగించుకుంటే మంచిది. సూర్యోదయానికి 12 పిండి దీపాలు చేసి పిండి దీపాలు తయారు చేసుకొని వెలిగిస్తే ఈ ఏవైతే ఈ గ్రహ బాధలు ఉంటాయో అవన్నీ కూడా తొలుగుతాయి అన్నమాట. 12 ఎందుకు చెప్తున్నారు? నెలకు ఒక అమావాస్య చొప్పున చెప్తున్నారు. ఓకే ఓకే. సో 12 దీపాలు చెప్తున్నారు. ఆ 12 పిండి దీపాలు కూడా శనివారం. శనివారం పిండి దీపాలు అంటే అటు వెంకటేశ్వర స్వామికి కూడా చాలా చాలా ప్రీతి. ఇద్దరు కలిపి చెప్తున్నాను. 3 సంఖ్య వచ్చేలా చెప్తున్నాను. గురు 12 అంటే 3 ప్లస్ నెలకు ఒకటి చొప్పున చెప్పాను. అలాగే 2 తమలపాకులు వేసుకొని పిండి దీపాలు పెట్టాలి. కింద పెట్టొద్దు. ఏ ప్లేట్ లో వేసుకున్నా కూడా అలా పెట్టి అందులో ఆవు నెయ్యి వేసి వెలిగించుకోండి. పిండి దీపాలు ఎలా చేసుకోవాలో బియ్య పిండితో చాలా మందికి తెలిసిందే, విశేషం ఏం కాదు. దాని తర్వాత ఆ పిండి దీపాలను ఏం చేయమంటారు? ఎక్కడైనా ఆహారంగా వేయాలి. చీమలకి ఆహారంగా వేస్తే చాలా మంచిది. ఓకే. చీమలకి ముఖ్యంగా ఈ పిండి అంటేనే వరిపిండి ముగ్గులు పూర్వం వేసేదే చీమల కోసం, తింటాయి అని చెప్పి కదా, వాటికి ఆహారం కోసం. అయితే ఏదైనా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, రావి చెట్లు అవి ఉన్నాయంటే అక్కడ చీమలు ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ వేయొచ్చు. అందుకే పచ్చని చెట్ల దగ్గరే వేయమంటాం. అక్కడే క్రిమ కీటకాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటికి ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది. రైట్ అక్క. అయితే శుక్రవారం ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇది శ్రావణ మాసం, లక్ష్మీ మాసం అని చెప్తుంటారు. శుక్రవారం అమ్మవారికి చాలా చాలా ప్రీతికరం. ఇక అమావాస్య కూడా చాలా ప్రీతికరం లక్ష్మీ అమ్మవారికి. ఆ రోజు శుక్రవారం రాత్రి అమ్మవారికి ఏదైనా క్రతువులు ఏమైనా ఉన్నాయి? తప్పకుండా. ఆ రోజు రాత్రిపూట అమావాస్య నాడు రాత్రి వచ్చింది కాబట్టి మహాలక్ష్మి అష్టకం చదువుకుంటే చాలా మంచిది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. చాలా బాగుంటుంది. మహాలక్ష్మి అష్టకం చదువుకోవచ్చు, అష్టలక్ష్మి స్తోత్రం చదువుకోవచ్చు, సుమనస వందిత సుందరి మాధవి. ఇవి కాకుండా లక్ష్మీ స్తోత్రం చదువుకోవచ్చు. అయితే శ్రీం అనేది లక్ష్మీదేవికి అని చెప్పాను కదరా. అయితే వాళ్ళ కష్టాలు తీరాలన్నా, సమస్యలు తీరి వాళ్ళ ఇంటికి ధనం రావాలంటే ఈ మంత్రం చదువుకో. ఓం హ్రీం శ్రీం 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 6 సార్లు శుక్రవారం. ఓం హ్రీం శ్రీం 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 లక్ష్మీ మమ గృహే ధనం పూరే పూరే చింత దూరే దూరే నమః. మా ఇంటికి ధనం తీసుకురా, చింతల్ని దూరం చేయి అని వేడుకునే మంత్రం. ఆ రోజు రాత్రి ఈ మంత్రంతో చేసుకోవచ్చు. ఎన్నిసార్లు చేయమంటారు? 108, 27, 54 అలా ఆ సంఖ్య వచ్చేలా చేయాలి. 108 చేయడానికి ఎంత టైం పట్టదు, ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు. ఇది చిన్నదే కదా, చిన్న మంత్రం. మరొకసారి చెప్తాను. శుక్రుడు కాబట్టి 6 సంఖ్య కాబట్టి శ్రీం 6 సార్లు వచ్చింది. చాలా బాగా ఫలిస్తుంది. అమావాస్య లక్ష్మీదేవికి కాబట్టి చాలా బాగా ఫలిస్తుంది. ఓం హ్రీం శ్రీం 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 లక్ష్మీ మమ గృహే ధనం పూరే పూరే చింత దూరే దూరే నమః అని చదువుకుంటే చాలా మంచిది. ఆ రోజు అమావాస్య ఘడియలు ఈ శ్రావణ మాసంలో 2 రోజులు ఉంది, అటు శుక్రవారం శనివారం 2 రోజులు ఉంది కాబట్టి ఖచ్చితంగా పితృదేవతలు అనుకోవచ్చు, లక్ష్మీ అనుగ్రహం కోసం అనుకోవచ్చు, కాలసర్పదోష నివారణకు అనుకోవచ్చు, ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు ఈ రోజుల్ని. ఇక నెక్స్ట్ వచ్చేస్తోంది భాద్రపద మాసం, మనందరి ఫేవరెట్ మంత్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వినాయకుడు అందరికి ఇష్టమైన విఘ్నేశ్వరుడు గణపయ్య. ఇంకా చాలా కోలాహలంగా ఉంటుంది, యావత్ మన దేశం అంతా కూడా చాలా సందడి ఉంటుంది. మొదలు పెట్టేద్దాం. వెల్కమ్ చెప్దాము, అటు వినాయకుడికి కూడా వెల్కమ్ చెప్దాము. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు యాత్రలో ఉంటారు ఈ అమావాస్య ఘడియలో. స్వామికి మన ప్రేక్షకుల తరపున ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేయండి. అందరి తరపు నుంచి నమస్కారాలు తెలియజేస్తాను. అందరు సుఖ సంతోషాలతో ఉండాలి, అందరికి గురు అనుగ్రహం లభించాలి అని తప్పకుండా కోరుకుంటాను పద్మిని. ఓకే, అయితే నేను చెప్పడమే కాదు, కమెంట్ సెక్షన్ ద్వారా మీరు కూడా చెప్పండి ఒకసారి, ఎందుకంటే ఆ కమెంట్స్ మేము చదువుతాం ఖచ్చితంగా. అవును, మీరు కూడా స్వామికి మా నమస్కారాలు అంటూ ఖచ్చితంగా తెలియజేయండి. ఆ నమస్కారాలు స్వామి చెంతకి ఖచ్చితంగా చేస్తాయి. అడిగితేనే స్వామి ఇస్తారు, నోరు తెరిచి అడగాలి. ఎగ్జాక్ట్లీ. ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో దత్తాత్రేయ స్వామికి ఒక నమస్కారం అని ఖచ్చితంగా కమెంట్ చేయండి. రైట్, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.